హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాంతారా చాప్టర్ 1 రివ్యూ. ముందుగా కాంతారా మూవీకి ఇంకా ఎవరైనా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లయితే కనుక దయచేసి లేట్ చేయకండి, ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి. దగ్గరలో ఏ థియేటర్ అయినా సరే పర్వాలేదు, కొంచెం సౌండ్ బాగున్న థియేటర్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి. ఎందుకంటే ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా అల్లాడించి వదులుతారు, ఆ రేంజ్లో ఉంటుంది. మాట్లాడుకుందాం సినిమా గురించి. బేసిక్గా సినిమా స్టోరీ లైన్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇది ప్రీక్వెల్ లాంటిది. అంటే కాంతారా 1 సినిమా ఏదైతే ఉందో సేమ్ అలానే ఉంటుంది. అంటే ఒక ఏరియా అనేది దేవుడికి సంబంధించిన ఏరియా, ఆ దేవుడి ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కన్నేసిన లేదా అదే ఏరియాలో ఉంటున్న వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా కానీ స్వామి గులిగదేవుడు వస్తాడు. సో అది మనిషి రూపంలో ఆవహించి అతను విధ్వంసం సృష్టిస్తాడు. ఈ లైన్ అంతటికీ మీకు తెలిసిందే. బట్ వాట్ మేక్స్ డిఫరెన్స్ ఈస్ అ బిగ్గర్ స్కేల్. మనకు తెలిసిన కథనే మనకు తెలిసిన మనుషులతో మనకు తెలిసిన యాక్టర్స్తో బిగ్గర్ స్కేల్లో చూపించారు. ట్రస్ట్ మీ, మీరు అసలు చాలా హై ఫీల్ అవుతారు, మామూలు హై ఫీల్ అవ్వరు. అండ్ పార్ట్ 1లో చూపించినట్టు మనకి కేవలం పంజూర్లి దేవుడు అండ్ గులిగ దేవుడు మాత్రమే ఉండరు. ఇక్కడ చాలా మంది దేవుళ్ళు ఉంటారు, చాలా మంది దేవతలు ఉంటారు. అంటే అనేక రూపాలు ఉంటాయి. ప్రతి రూపంకి ఒక్కొక్క ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. ప్రతి పవర్ని కూడా చాలా కరెక్ట్గా వాడుకుని ప్రతి దాన్ని కూడా చాలా విపరీతంగా ఎక్స్ప్లోర్ చేశారు. ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్. అసలు ఆ రేంజ్లో కొట్టింది, అసలు మామూలు రేంజ్లో కొట్టలేదు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వచ్చి టప్మని హై ఇచ్చి వెళ్ళిపోయింది. అసలు ఆ రేంజ్లో ఉంది. నాకు తెలిసి కొద్దిగా మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. నేను కూడా అదే మిక్స్డ్ రివ్యూ, ఐ మీన్ ఆ ఫీల్తోనే వెళ్ళాను. ఏంటబ్బా కొద్దిగా మంది బాగుంది అంటున్నారు, బాగాలేదు అంటున్నారు అంటే లేదు, బాగుంది, నిజంగానే చాలా బాగుంది. కాంతారా 1కి చూడండి, అసలు మనం ఎక్స్పెక్టే చెయ్యం. ఒక అడవిలో ఉంటారు, ఒక మనుషులు ఉంటారు, వాళ్ళు పందుని వేటాడుతూ ఉంటారు. మధ్య మధ్యలో ఒక అతనికి కళ్ళ వస్తూ ఉంటుంది. జాగా ఒకరికి ఇస్తారో ఆ జాగా వేలదని చెప్పి మళ్ళీ వెనక్కి అడుగుతారు. జాగా ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి అడిగినా సరే, వాళ్ళని ఇబ్బంది పెట్టినా ప్రజల్ని ఇబ్బంది పెట్టినా గులిగదేవుడు ఊరుకోడు, వచ్చి సంహరిస్తాడని చెప్పని అంటారు. సో తెలిసిన లైన్ వేసి అప్పటి వరకు మనకు తెలియదు. క్లైమాక్స్లో రిషబ్ శెట్టి గారికి గులిగదేవుడు వచ్చేంత వరకు కూడా మనకు హై రాదు. ఆ చివరి 5 నిమిషాలు 10 నిమిషాలు మెంటల్ లేపేస్తుంది థియేటర్లో. ఇక్కడ అలా కాదు. ఫస్ట్ హాఫ్ అంతా మనకు బాగా వెళ్తూ ఉంటుంది. ఆ రాజుల కాలం, అక్కడున్న మనుషులు, వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న పద్ధతులు అండ్ భగవంతుడు వాళ్ళకంటూ ఏంటి, అసలు నిజమైన భగవంతుడు అనేది వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చారు, ఆ దేవుడి విగ్రహం ఏదైతే ఉందో, ఆ దేవుడి రాయి ఏదైతే ఉందో, ఆ రాయి కోసం ఎలాంటి యుద్ధాలు జరిగాయి అండ్ ఆ రాయి చివరగా ఎలా వచ్చాయి ఏంటి అనేది బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే నడుస్తుంది. కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. అటు ఇటుగా కూడా కాదు, చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. జస్ట్ మనం కొద్దిగా మైండ్ పెట్టి కొద్దిగా ఓపికతో నెమ్మదిగా వెళ్తూ ఉంటే కథ మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ఒక మంచి హై వస్తుంది, మామూలు హై రాదు. బాబాయ్ ఆ పులిని వాడిన విధానం నాకు అసలు వేరే రేంజ్ గూస్ బంప్స్. ఒక సెటప్ ఒక పే ఆఫ్ అంటారు సినిమా లాంగ్వేజ్. సో ఒకటి చూపిస్తాడో దానికి కరెక్ట్ రీజన్ అనేది మనకి మళ్ళీ అది వచ్చినప్పుడు మాత్రమే కనబడుతుంది. పెద్ద స్పాయిలర్స్ ఏమేమో. ఒక పులి ఆల్రెడీ మీరు థియేటర్లో చూసే ఉంటారు. ఒక పులి ఒక పాప చుట్టూ ఇలా పుట్టిన బిడ్డ చుట్టూ ఇలా పక్క నుంచి వెళ్తుంది థియేటర్ షాటు. అది సెటప్. దాని పే ఆఫ్ ఇచ్చిన విధానం చూస్తే మెంటల్ వచ్చేసింది నాకు. థియేటర్లో గట్టిగా అరుద్దామంటేనేమో అదేమో మాలైపోయింది. చాలా ఉబ్బ పట్టుకున్నాను. ఆ రేంజ్ హై ఇచ్చింది. అసలు పులి ఒక ఆట ఆడిస్తుంది ఇందులో. ఈ సినిమాలో కాంతారాలో పులి వేరే రేంజ్, అసలు స్పెషల్ రోల్ అని చెప్పొచ్చు. అసలు అంత మెంటల్ మాస్ రప్పించింది. పులిని చాలా బాగా వాడారు. అండ్ ఆల్సో అది చాలా రియలిస్టిక్గా ఉంది. ఏదో బొమ్మ ఉన్నట్టు కాకుండా విఎఫ్ఎక్స్ చాలా కరెక్ట్గా చేశారు. చాలా బాగా అనిపించింది. పులి తర్వాత వరాహ రూపాన్ని చూపించిన విధానం వేరే లెవెల్స్ అని అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ప్యూరెస్ట్ గూస్ బంప్స్ వస్తాయి మీకు. ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచే మనకు ఒకటి స్టార్ట్ అయితే ఉంటుంది. ఓకే సంథింగ్ ఏదో జరుగుతుంది, ఇక్కడ వెళ్తున్నాం అని చెప్పి ఇంటర్వెల్లో వేరే రేంజ్ హై వస్తుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఒక్క 20 మినిట్స్ 10 మినిట్స్ అంతే, ఒక 10-15 మినిట్స్ అట్టి కదిపి ఇంక అక్కడ నుంచి కొట్టేస్తాడండి. ఎక్కడికి మనకి ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు హై ఇవ్వాలి. బేసిక్గా సినిమాలో కూర్చుంటాం మనం, ప్రీ క్లైమాక్స్ గట్టిగా హై వస్తే జనాలు ఆ హైతో బయటకు వచ్చేస్తారు అనుకుంటాం. ఆహలే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 నిమిషాల నుంచి మొదలవుతుందండి కోత అసలు మామూలుగా కాదు. నరాలు బిగబట్టేస్తాం మనం. అసలు ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడో చివరిలో క్లైమాక్స్లో రావాల్సిన ఆ గులుగుదేవుడు ముందే వచ్చేస్తాడు. అసలు ఈ బాబు ఇంకా అక్కడి నుంచి ఇంకా కొట్టే అన్నట్టు మామూలుగా కాదు. అసలు ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి చూపించారు సినిమా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇన్ డీటెయిల్గా రివ్యూ చెప్దామంటే ఏ ఒక్కటి చెప్పినా కానీ అదేదో స్పాయిలర్లా ఉంటుంది. అందుకో కొంత నేను అవ్వలేకపోతున్నాను. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏదైతే ఉందో కాంతారా 1 కూడా నేను అదే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది కూడా కాంతారా 1 కదా. సరే ఆ కాంతారా సినిమా ఏదైతే ఉందో దానికి అంతే నేను ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ వచ్చి మా ఆఫీస్లో వాళ్ళకి చెప్పాను, అరే వెళ్ళంట్రా మంచి సినిమా రా బాబు, వెళ్ళంట్రా అంటే మా వాళ్ళు అందరూ లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యారు. అదే సిచ్యువేషన్ మళ్ళీ నాకు వచ్చింది. అరే ఎంత బాగున్న సినిమా, మిక్స్డ్ రివ్యూ కోసం అసలు ఆలోచించకండి. ఎందుకంటే టీవీలో చూసాక లేకపోతే ల్యాప్టాప్లోనూ ఇంటర్నెట్లోనూ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది అరే అమ్మ థియేటర్లో చూసుంటే భలే ఉందని కదా. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అస్సలు మర్చిపోవద్దండి. అండ్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.
ఆ పులి, ఆ వరాహ రూపం, ఆ గులిగ దేవుడు అండ్ పంజూర్లి రావడం, ఈసారి పంజూర్లి కూడా రావటం. సో ఇలా దైవత్వాలు మొత్తం అన్నీ కలిసి ఒక విజృంభణ సృష్టించాయి. లాస్ట్కి అమ్మో వేరే లెవెల్ లెగిసిపోయినాయి అసలు. నా బాధ ఏంటంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి గులిగ దేవుడు వచ్చేసాడు, రచ్చ రచ్చ చెప్పేసి అదే క్లైమాక్స్లో అయిపోయింది. ఇంకా అరగంట సినిమా ఉంది, సారీ 40 నిమిషాల సినిమా ఉంది. ఇంకేం జరుగుతుందో స్వామి, ఇంతకు మించి ఏం చూపిస్తారు అనుకున్నాను. బట్ ట్రస్ట్ మీ, ఆడుకున్నారు జనాలతో, వేరే రేంజ్లో ఆడుకున్నారు. అసలు హై ఇస్తానే ఉన్నారు, ఇంకా ఫుల్ ఆ బిర్యానీ పెట్టినట్టు ఇంకా పెడతానే ఉన్నారు, ఇస్తానే ఉన్నారు. సర్ప్రైజుల మీద సర్ప్రైజ్. సెకండ్ హాఫ్లో ఉన్న సర్ప్రైజులు ఈ మధ్యకాలంలో నేను ఏ సినిమాలోనూ చూడలేదు. అంత బాగున్నాయి సర్ప్రైజెస్. మీరు ప్రతి సీన్కి ఈ సీన్ బాగుంది, ఈ సీన్ ఇలా పెరుగుతూనే ఉంటుంది, మీటర్ పెరుగుతూనే ఉంటుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా బర్స్ట్ అవుట్ అయిపోద్ది. ఆ రేంజ్లో కొట్టారు. సినిమా చాలా అంటే చాలా టెక్నికల్గా సినిమా చాలా అంటే చాలా బాగుంది. అండ్ అన్నిటికన్నా నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే హీరోయిన్. మీరు అస్సలు వేరేగా అనుకోవద్దు, బట్ హీరోయిన్ని యూస్ చేసుకున్న విధానం నా భూతో నా భవిష్యత్. ఇవి కావాలి, ఇలాంటి ఫీమేలిస్ట్ క్యారెక్టర్లు కావాలి మనకి. కేవలం ఒక రాజు ఉంటే తనకు రాణి ఉండడము, కేవలం ఒక ప్రేమికుడు ఉంటే తనకు ఒక ప్రియురాలు ఉండడం, కేవలం ఒక బయట నుంచి ఒక వ్యక్తి వస్తే ఇటువైపు నుంచి రాజకుమారి లాగా ఈవిడ వచ్చి ప్రేమలు పడ్డా, ఇవి కాదు. పర్ఫెక్ట్ స్టోరీ లైన్ ఉండాలి, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉండాలి, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేలో ఒక క్యారెక్టర్ ఉండాలి, అది కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్కి ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ని ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ డీల్ చేసి మార్చేసే విధంగా ఉండాలి. ఆ రేంజ్లో ఉండాలి. ఇంతకు మించి ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. బట్ ట్రస్ట్ మీ, మీరు హీరో కోసం వెళ్ళి హీరోయిన్కి ఫ్యాన్ అయ్యి వస్తారు. ఆ రేంజ్లో ఉంటుంది. అసలు వేరే లెవెల్లో వాడారు స్వామి. చాలా బాగా అనిపించింది. నాకెందుకు ఎందుకు అంత పర్సనల్గా అనిపించింది అంటే, కమర్షియల్గా డీల్ చేస్తూనే ఆ సస్పెన్స్ జమ్మని రివీల్ చేశారు. అసలు నాకు మైండ్ పోయింది. అసలు ఓరి అమ్మ, ఈ క్యారెక్టర్లన్నీ ఎందుకు వాడుకున్నారా మీరు అనిపించింది నాకు. ప్రతి ఒక్క క్యారెక్టర్ని బాగా క్లోజ్ చేశారండి. అది నాకు ఇంకా బాగా నచ్చింది. సో ఎక్కువ ఆలోచించకండి, పెద్ద ఆలోచనలతో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అలా ఏం పెట్టుకోకండి. రిషబ్ శెట్టి కాంతారా అనే వరల్డ్ ద్వారా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అదే ఎక్స్పెక్ట్ చేసేది కూర్చోండి. దాన్ని మించి వెళ్ళొద్దు, అలాంటి దాని కిందకి వెళ్ళొద్దు. దాన్ని మించి వెళ్ళినా పర్లేదు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మనల్ని ఒక్కొక్కసారి కిందకి నెట్టేస్తాయి. నేను కూడా అటు ఇటుగా వెళ్ళాను కాబట్టి నాకు జమ్మని ఎక్కింది. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఏమైనా అవుతుందో లేదో నాకు తెలీదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఎందుకు పెట్టుకోద్దు అంటున్నానంటే, ఫస్ట్ హాఫ్ మీరు కొద్దిగా బోర్గా ఫీల్ అవుతారేమో ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే. అదే లేదు, మామూలుగా వెళ్దాం, మనకి ఏదైనా హై వస్తే అప్పుడు హై ఫీల్ అవుదాం అని వెళ్ళి కూర్చోండి. మీకు అసలు దమ్ అని లెగిస్తూనే ఉంటుంది. అసలు మై స్ట్రాంగెస్ట్ సజెషన్ ఈస్ డోంట్ మిస్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిలిం ఇది. చివరిలో పంజూర్లియే దేవుడు అనుకుంటే పంజూర్లికి గులిగ దేవుడు సో కాపలా కదా. అలాంటిది ఆడవాళ్ళ మీద చెయ్యి వేయకూడదు అన్నప్పుడు వద్దులే, మిస్ అయిపోతారు మీరు. థియేటర్లోకి వెళ్ళి చూడండి, కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. నేను అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇన్ని సర్ప్రైజులు ఇస్తాడని నేను అసలు అనుకోలేదు. సెకండ్ హాఫ్ అంతా వేరే సర్ప్రైజులు ఇస్తుంటే ఆ క్లైమాక్స్ ఒక పోర్షన్ ఉంటుంది స్వామి, వేరే లెవెల్. అసలు మామూలుగా లేదు. అసలు వెళ్ళిపోండి, హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిపోండి. ట్రస్ట్ మీ, RRR సినిమాలో ఎన్టీఆర్ గారు జంతువులతో దిగుతారు కదా, జంతువులతో వచ్చే షాట్ ఉంటుంది తెలుసా, దానికి మీరు ఎంత అరిచారో ఈ క్లైమాక్స్కి అంత గట్టిగా అరుస్తారు. అలా అని జంతువులు వచ్చేస్తాయని కాదు, మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజులు ఉంటాయి. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళండి. ఎటువంటి చెత్త సీన్లు ఎటువంటి ఏమీ లేవు. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. దిస్ ఫిల్మ్ ఈజ్ మోర్ వర్త్ దాన్ యూర్ ఎక్స్పెక్టెడ్. ఏ గుడ్ సినిమా ఈజ్ ఆల్వేస్ ఏ గుడ్ సినిమా. మంచి సినిమాని మనం చూడటానికి ఎప్పుడూ ముందుంటాం కాబట్టి అర్జెంటుగా ఈ సినిమాని వెళ్ళి చూడండి. అస్సలు థియేటర్లో మిస్ అవ్వద్దండి. థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమా. సో చిన్న మైనస్ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నాకు అనిపించింది. మైనస్ అని పెద్దగా ఏం లేదు. కానీ మనకి కాంతారాలో ఆ లాస్ట్లో సాంగ్ వస్తుంది కదా, వరాహ రూపం సాంగ్ వస్తుంది కదా, అదే హై వస్తుంది మనకి. అంటే అప్పటికి తెలుసు కదా జనాలని పట్టుకోవడం అదంతా వేరే రేంజ్. అప్పటి వరకు మనకు తెలియని ప్రపంచం కాబట్టి అది మనకు చాలా బాగా అనిపించింది. ఇందులో కూడా లాస్ట్లో వరాహ రూపం సాంగ్ వస్తుంది. బట్ మనకి మైండ్లో మాత్రం అదే తిరుగుతూ ఉంటుంది అంతే. అంతకు మించి నాకు పెద్ద మైనస్ ఏం కనిపించలేదు. బట్ స్టిల్ నేను పెట్టిన టికెట్కి నాకు వచ్చిన హైకి అసలు సంబంధమే లేదు. ఆ రేంజ్ హై ఇచ్చింది. సో మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి అదే హైని ఫీల్ అవ్వండి. మ్యూజిక్ డిపార్ట్మెంట్ అమ్మ బాబోయ్ RR ఇచ్చారు చూడండి. ఒక్కో సిచ్యువేషన్ ఒక్కో లొకేషన్కి తగ్గట్టు RR ఇచ్చారు. పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, VFX కానీ, CG డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అస్సలు ఎక్కడ కొద్దిగా కూడా తగ్గకుండా అవుట్పుట్ చాలా గట్టిగా ఇచ్చారు. 100% పెడితే 1000% అవుట్పుట్ వచ్చింది. అంత రియలిస్టిక్గా ఉంటాయి మీకు అక్కడ ఉన్న క్రియేచర్స్ కావచ్చు, ప్రతిదీ కావచ్చు. నాకు తెలిసి ఈ సంవత్సరం వచ్చిన డబ్బింగ్ మూవీస్ కావచ్చు, బయట నుంచి వచ్చిన మూవీస్ ఏదైనా కావచ్చు, ఈ కాంతార వరల్డ్కి సంబంధించి ఇది బెస్ట్. మీరు థియేటర్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేసి వస్తున్నప్పుడు మాత్రమే ఈ ఫీల్ మీరు అనుభవించగలరు. ఎన్ని సర్ప్రైజెస్ ఉంటాయి అసలు. ఫస్ట్ హాఫ్ నుంచి వదలాల్సిన సర్ప్రైజులు అన్నింటినీ కూడా దాచి మూట కట్టి సెకండ్ హాఫ్లో అలా వదిలారు అంతే. జనాల మీదకి హై ఫీల్ అవుతూనే ఉంటారు. అసలు ఆ రేంజ్లో కొడుతుంది. సో డోంట్ మిస్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
చేయండి. అండ్ ఇలాంటి రివ్యూస్ డైలీ రావడం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.